హ్యాపీ ఈవినింగ్ అందరికీ. మరో అద్భుతమైన సెషన్, మరో మంచి రోజుకు స్వాగతం పలుకుతూ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి గంపా నాగేశ్వరరావు సార్ గారికి, ఇంటికో స్పీకర్ ఊరికోటైనర్ అనే నినాదంతో మధురం బ్యాచ్ను ఏర్పాటు చేసినటువంటి మన మాధవి మేడం ఆర్కే సార్ గారులకు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎన్విపి అండ్ నేషనల్ సెక్రటరీ గారులకు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎల్ రమేష్ గారికి, మహేంద్ర సార్ గారికి, విజయ్ సార్ గారికి అందరికీ హ్యాపీ ఈవినింగ్ తెలుపుతూ ఈరోజు ఒక మంచి సెషన్కు మనం వెళ్తున్నాం. ఒక అద్భుతమైన వ్యక్తి, నవ్వుతూ కనిపిస్తుంటారు, ఒక మంచి సెషన్ ఇస్తుంటారు సారు. ఈ రోజు అయినందుకు మనం అందరం ఆనందపడుతూ ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్లాల్సిందిగా రమేష్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభ సాయంత్రం అండి. అద్భుతమైన మరొక సెషన్కి అందరికీ స్వాగతం చెబుతూ దీన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు గారికి, మాధవ్ మేడం గారికి, ఆర్కే సార్ గారికి, మహేంద్ర సార్ గారికి, అన్నిటికి మించి పార్టిసిపెంట్స్ కి, మీకు బాగా క్లోజ్ అయ్యి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మెంటర్స్ కి, ఇన్ఛార్జెస్ కి, కోఆర్డినేటర్స్ కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు అద్భుతమైన ఒక సెషన్ ని ఒక భగవద్గీత శ్లోకంతో ప్రారంభిద్దాం. అందరికీ నమస్కారం అండి. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినా జోషయేత్ సర్వకర్మాణి విద్యాన్యుక్త సమాచరన్. పరమాత్మ స్వరూపం నందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానులను, బుద్ధులను భ్రమను లోను చేయరాదు. అనగా కర్మములందు వారి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్ర విహితుడై సమస్త కర్మలను చక్కగా చెయ్యుచు వారితో కూడా అట్లే చేయింపవలను అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. అందరికీ మరొకసారి శుభ సాయంత్రం అండి. ఈరోజు మార్పు కోసం మంచి మాట. ఆలోచనలు మన ఆశయాలకు అనుకూలంగా ఉంటే ప్రతిఫలాలు సానుకూలంగా వస్తాయి. అవే ఆలోచనలు ప్రతికూలంగా ఉంటే ప్రతిఫలాలు కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన ఆశయాలకు అనుకూలంగా ఉండేలా ఆలోచించాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు స్పీకర్ గారి చిరు పరిచయం. సార్ ఒక గవర్నమెంట్, అలానే తను క్వాలిఫికేషన్స్ ఎంఎస్సి బిఎడ్ అండి. అలానే సార్ 119 బ్యాచ్ TTTWS ట్రైనర్, అలానే TTTWS మెంటర్ గా చేశారు, అలానే EPS లో తను ఇన్ఛార్జ్ చేశారు. అండ్ సోషల్ సర్వీస్ చేయడం అంటే సార్ కి చాలా చాలా ఇష్టం. ICI ప్రెసిడెంట్ గా చిత్తూరుకు ఉంటున్నారు. అండ్ అలానే చాలా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి, అలాగే హాస్టల్లో ఉన్న వాళ్ళకి మోటివేట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. సార్ చాలా మంచి వ్యక్తి. మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, కాత్యాయని మేడం. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. వాయిస్ వినిపిస్తుందా సార్? కొంచెం బ్రేక్ అవుతుంది మేడం. షెల్ ఐ కంటిన్యూ? మెంటర్స్ ప్లీజ్ కన్ఫర్మ్. నా ఒక్కరికైనా మీకు కూడా అదే ప్రాబ్లం ఉందా? సార్ సేమ్ ప్రాబ్లం ఉంది. మీరు పిలిచారు సార్. సేమ్ ప్రాబ్లం సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. యా, ఒక అద్భుతమైన మెంటర్ కి మనందరం స్వాగతం చెప్తాం. ఎందుకు మెంటర్ అన్నానంటే, సారు మనతో పాటు చాలా పొడవైన ప్రయాణం అది. సార్ గారిని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ గారు గౌడ్ టీచర్ అండి, అలాగే క్వాలిఫికేషన్స్ MSc బిఎడ్, అలాగే 119 బ్యాచ్ ట్రైనర్, వర్క్డ్ యాజ్ ఏ ఇన్ఛార్జ్ ఫర్ EPS బ్యాచెస్ అండ్ మధురం బ్యాచెస్. దాంతో పాటు వర్కింగ్ యాజ్ మెంటర్ ఫర్ TTTWS సో మెనీ బ్యాచెస్. అలాగే సార్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ టు సోషల్ సర్వీసెస్ అండ్ మోటివేటెడ్ మెనీ చిల్డ్రన్ ఇన్ గౌట్ స్కూల్స్ అండ్ గౌట్ హాస్టల్స్ ఆల్సో. అండ్ ICI చిత్తూరు ప్రెసిడెంట్ అండి, అలాగే ICI ఏరియా ఇన్ఛార్జ్ చిత్తూరుకు ఉన్నారు. సార్ గారు నేను సార్ ఒకటే బ్యాచ్, మా సొంత ఆప్తుడు, సన్నిహితుడు, అద్భుతమైన స్పీకర్, ట్రైనర్. సార్ సేవలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అలాంటి సార్ని మనందరం కూడా ఒకసారి గట్టిగా కరతల ధ్వనులతో చప్పట్లు కొడుతూ సార్ని ఆహ్వానిద్దామండి. వెల్కమ్ శ్రీ లక్ష్మీప్రసాద్ సార్. వెల్కమ్ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కాత్యాయని మేడం గారికి, అలాగే రమేష్ సార్ మీకు నన్ను చక్కగా పరిచయం చేపించిన మన మధురంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా
ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన నా తల్లిదండ్రులకి మరియు విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన గురువులందరికీ పాదాభివందనం చేస్తూ, నాలో ఒక ట్రైనర్ ఉన్నారని గుర్తించి ఇంపాక్ట్లో మన రామచంద్ర సార్, మాధవి మేడం గారు నాకు ఎన్నో బాధ్యతలు అప్పగించి ఆ బాధ్యతలను కూడా ముందుకు తీసుకొస్తూ ఈరోజు మీ ముందు సెషన్కి ఇవ్వడానికి కారణమైనటువంటి మన ఎల్ రమేష్ సార్ ఇన్ఛార్జ్ గారికి, మహేందర్ సార్ గారికి, అలాగే మన మెంటర్స్ చాలా మందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ వచ్చిన మీరందరికీ కూడా స్వాగతం మరియు సుస్వాగతం. సో వార్మ్ ఈవినింగ్ అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైన సెషన్. ఇంతవరకు మీరు ఎన్ని సెషన్స్ అన్నా విన్నా కూడా అవన్నీ ఎప్పుడో విన్నట్టు అనిపిస్తుంటుంది. బట్ ఈ రోజు మనం తీసుకున్న ఈ టాపిక్ అనేది ప్రతి ఒక్కరికి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా ఫేస్ చేసే మొట్టమొదటి సమస్య ఏదైనా ఉంది అంటే అది డెసిషన్ స్కిల్స్ పికప్ చేసుకోవడం ఆర్ డెవలప్ చేసుకోవడం. మరి ఆ డెసిషన్స్ని మనం ఎలా తీసుకోవాలి, డెసిషన్ అవసరమా? లైఫ్లో చాలా డెసిషన్స్ మనం ఇంతవరకు తీసుకుంటూ వచ్చేసాం, కానీ ఒక ట్రైనర్గా మనం మార్పు చెందేటప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన పద్ధతులు ఎలా ఉంటాయి, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మన యొక్క అప్వర్డ్స్ ఎలా ఉంటాయి, లేదా డెసిషన్ కానీ మనం రాంగ్గా తీసుకుంటే మన యొక్క ఎఫెక్ట్స్ ఎలా తగ్గుతాయి, అవన్నీ కూడా మనం ఈరోజు ఒక సెషన్లో చెప్తాం. ఇంతవరకు మీకు ఏమేమి సెషన్స్ జరిగాయో ఒక్కసారి చాట్ బాక్స్లో చెప్పగలరా? ఎవరైనా సరే చాట్ బాక్స్లో ఇంతవరకు జరిగిన సెషన్స్, లాస్ట్ ప్రీవియస్ సెషన్స్ ఏం కవర్ చేశారు? ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పినా పర్లేదు. ఎనీబడి? Emotional intelligence, వెరీ గుడ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వెరీ గుడ్ మేడం. leadership, Life is beautiful, sir. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వెరీ గుడ్. Art of modulation, వాయిస్ మాడ్యులేషన్, ఆర్ట్ ఆఫ్ body లెర్నింగ్, language, బాడీ లాంగ్వేజ్, Public stage speaking, fear, sir. పబ్లిక్ స్పీకింగ్. సూపర్ సూపర్. ఓకే. Stage fear, sir. స్టేజ్ ఫియర్, Attitude, యాటిట్యూడ్, human relation, హ్యూమన్ రిలేషన్స్. సూపర్. మాధవ్ మేడం గారిది memory class, sir. Memory. మెమరీ, అక్రోనిమ్స్ అండ్ మెమరీస్. ఓకే, సూపర్ సూపర్ మేడం. Art of story. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, సూపర్. సో ఈ సెషన్స్ అన్ని విన్నారు, అన్నిట్లో కన్నా అద్భుతమైన Content. సెషన్. ఓకే, అద్భుతమైన సెషన్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఒక చిన్న కథ, ఎందుకు డెసిషన్ ఇంపార్టెంట్ అనేది మనం గురించి మీ అందరికి ఒక చిన్న కథ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరూ జాగ్రత్తగా వినండి, ఆన్సర్ మీరే చెప్పాలి. ఒక పెద్ద అడవిలో, చిమ్మ చీకట్లు కమ్ముతుంటున్న అంత పెద్ద అడవిలో కారులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా కారులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి సడన్ గా వర్షం కురవడంతో రోడ్డు కూడా సరిగా కనబడకుండా దారి తప్పి అడవిలో మార్గం ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే మంచి డాక్టర్ చదువుకొని మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. అలా ఆ అడవిలో వర్షంలో వెళ్తున్న ఆ వ్యక్తికి ఒక పండు ముసలిట ఆమె ఒక చెట్టు కింద కూర్చోనడం చూస్తాడు. ఆమెకు సహాయం చేయాలని అనుకుంటాడు, కానీ ఆ కారులో ఒకే ఒకరికి మాత్రమే సీట్ అవైలబిలిటీ ఉంది. రిమైనింగ్ అంతా ఆయన లగేజ్ అంతా ప్యాక్ చేసేసారు. ఆ ముసలావిడిని ఎక్కించుకుని మనం హ్యాపీగా ఆ అడవి దాటిద్దామని ఆలోచించే లోపే ఒక డాక్టర్ కూడా ఇంకొక చెట్టు కింద స్ట్రక్ అయిపోయి, బైక్ రిపేర్ అయిపోయి ఒక డాక్టర్ కూడా అక్కడ స్ట్రక్ అయి నిలబడడం గమనిస్తాడు. ఉన్నది ఒక సీటు, ఆ సీట్లో ముసలావిని కూర్చోపెట్టాలా లేదా డాక్టర్ని కూర్చోపెట్టాలని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఎక్కడి నుంచో చిన్ననాటి స్నేహితురాలు వాన్లో తడుస్తూ ఆ కారు సమీపిస్తుంది. ఆ చిన్ననాటి స్నేహితులు చూస్తానే చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు ఆ వ్యక్తి. అరే, ఎప్పుడో నేను హై స్కూల్ లెవెల్లో చదువుతున్న వ్యక్తిని నేను ఈరోజు కలుసుకుంటున్నాను, అది ఈ అడవిలో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అని చెప్పాడు. ముగ్గురికి హెల్ప్ చేయాల్సిన బాధ్యత అయితే ఆ వ్యక్తికి ఉంది, బట్ ఆయన కారులో ఉన్నది ఒకే ఒక సీట్. ఆ సీటు ముసలావిడికి ఇస్తాడా, లేదా డాక్టర్కి ఇస్తాడా, లేదా తన చిన్ననాటి స్నేహితురాలకి ఇస్తాడా?
ఇక్కడ ఆ డాక్టర్ ఎవరో కాదు, ఈయన చిన్నప్పుడు హెల్త్ బాగలేనప్పుడు ఆపరేషన్ చేసి ఈయన ప్రాణాలను కాపాడిన అద్భుతమైన డాక్టర్ అన్నమాట ఆయన. ఆ ముసలావిడ అంటే ఆల్మోస్ట్ 70 ఇయర్స్ అబో దాటి చాలా దయనీయ పరిస్థితిలో చలికి వణుకుతూ కూర్చొని ఉంది. ఇంకా మూడవ వ్యక్తి వచ్చి తన చిన్ననాటి స్నేహితురాలు. ఈ ముగ్గురిని సహాయం చేయాలని అనుకుంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా ఎవరికి సహాయం చేస్తాడు? ముసలావిడికా, లేదా డాక్టర్కా, లేదా చిన్ననాటి స్నేహితుకా? ముసలావిడికైతే మీ ఆప్షన్ ఏ అని టైప్ చేయండి. డాక్టర్కి అయితే మీ ఆప్షన్ బి అని టైప్ చేయండి. చిన్ననాటి స్నేహితురాలికైతే ఆప్షన్ సి అని టైప్ చేయండి. డాక్టర్, 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 ఏబి ఒకే సీట్ ఉందండి. ఏ డాక్టర్, ముసలావిడ. ఓకే ఓకే ఓకే. సరే, హ్యాండ్ రైజ్ చేశారు ఆశా మేడం గారు. చెప్పండి, మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీరైతే ఏమనుకుంటున్నారు? ఆ పొజిషన్లో మీరే కానీ ఉంటే ఎవరికి సహాయం చేయాలనుకుంటారు? శ్రీనివాస్ సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఉందా సార్ వీళ్ళకి? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ సార్, మీరైతే ఆ పొజిషన్లో మీరుంటే మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తే చిన్న క్యాంప్ ఫైర్ లాగే అందరినీ అక్కడే కూర్చోబెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏదైనా ఆపర్చునిటీ దొరికేంత వరకు. లేదు అంటే ముగ్గురులో ఒకళ్ళకే హెల్ప్ చేయాలి అంటే సో నేనైతే డాక్టర్కి హెల్ప్ చేస్తాను. ఓకే సార్, చాలు, ఎనఫ్. నెక్స్ట్ ఇంకొకరు. నెక్స్ట్ ఎవరున్నారండి? శ్రీను సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నేనైతే డాక్టర్కి కార్ ఇచ్చేసేసి ఆమె పెద్దవాడిని ఎక్కించుకొని వెళ్ళిపోమని చెప్పేసి నేను నా గర్ల్ ఫ్రెండ్ సార్ నేను ఆప్షన్స్ లో ముగ్గురులో ఎవరికి ఇస్తారో అని అడుగుతున్నా అంతే. ఏబిసి. ఓకే, మీ ఆప్షన్ ఎవరికి ఇస్తారు? ఇస్తానండి. పెద్దవాడికి ఇస్తారు. సూపర్, చాలు. మనోప్రియ గారు. సార్ సార్ సి సార్. చిన్ననాటి స్నేహితురాలకి ఇస్తున్నారు. ఓకే, ఎందుకంటే సార్ అక్కడ డాక్టర్ ఉంటే ముసలావిడికి ఏదైనా హెల్ప్ అవ్వడానికి వీలవుతుంది అని. ఓకే ఓకే, సూపర్ మేడం. శ్రీను సార్ ఆల్రెడీ రివాల్వ్ చేశారు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, మీ ఆప్షన్స్ కూడా ఆల్రెడీ టైప్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా చాలా వస్తూ ఉంటాయి, చాలా కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ శ్రీను సార్ రిలీవ్ చేశారు. కారులో ఒక సీటు మాత్రమే ఉంది కాబట్టి ముగ్గురిని సహాయం చేయాల్సిన పరిస్థితి ఆ వ్యక్తికి ఉంది కాబట్టి ఆ వ్యక్తి డెసిషన్ ఏ విధంగా తీసుకున్నాడంటే, ఆ ముసలావిడ చాలా చలికి వణుకుతూ బాధపడుతుంది కాబట్టి డాక్టర్కి ఆ కారు ఇచ్చేసి ఆ కారులో ముసలావిని కూర్చోపెట్టి హాస్పిటల్కి ఇమీడియట్లీకి పంపించేసి తన చిన్ననాటి స్నేహితులతో వర్షంలో తడుస్తూ ఆ మధురాతి స్మృతులను నడుచుకుంటూ అడవి దాటేస్తాడు అనమాట. అంటే ఒకే డెసిషన్ చూడండి, అందరికీ సాటిస్ఫైడ్. ఎందుకంటే చిన్ననాటి స్నేహితులు కలిసిన ఆనందంలో మన అడవిలో నడవడం కూడా ఆయనకి తెలియడం లేదు. అట్ ఏ టైం డాక్టర్కి హెల్ప్ చేసినట్టు అయింది. ఎందుకంటే డాక్టర్ అనేవాళ్ళు ఎమర్జెన్సీలో ఉంటాడు ఎప్పుడు, కాబట్టి ఆయన కొద్దిగా లేటుగా వెళ్ళినా కూడా అక్కడ పేషెంట్స్కి ప్రాబ్లం అవుతుందనే కాన్సెప్ట్ని బేస్ చేసుకున్నాడు. అలాగే ముసలావిడ అనేది చాలా ఏజ్డ్ పర్సన్, పెద్దవాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఆమెకు కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో ఇలా డెసిషన్ అనేది ఎలా ఉంటుందంటే మన డైలీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా డెసిషన్కి లింకప్ అయ్యే ఉంటాయి. ప్రతి హ్యూమన్ బీయింగ్ ఒక రోజులో 2000 డెసిషన్స్ తనకు తెలిసి తెలియకుండానే తీసుకుంటాడు. ఈ విషయం మీకు తెలుసో తెలియదు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ నిద్రపోయేంత వరకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఎయిదర్ పాజిటివ్ డెసిషన్ అని తీసుకుంటాం, నెగిటివ్ డెసిషన్ అని తీసుకుంటాం. మరి ఆ డెసిషన్ తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సందర్భంలో మనం డెసిషన్స్ తీసుకోకుండా ఉండాలి అనేదే ఈరోజు సెషన్లో మనము అద్భుతమైన పీపీటీ ద్వారా మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ అండి, గుడ్ పార్టిసిపేషన్. మీ యొక్క ఆన్సర్స్ కూడా చాలా అమూల్యమైనవి. మీ ఆలోచన కూడా ఈ డెసిషన్ ఏ రేంజ్లో ఉందనేది కూడా నాకు అర్థమైంది అనమాట. సో కొంతమందే ఆన్సర్ చేశారు, మిగిలిన వాళ్ళు చాట్ బాక్స్ చేశారు. అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. రమణ సార్ పీపీటీ షేర్ చేయగలరా? So decision making is a continuous process. It is not stop at any particular position or particular point. ఏ పాయింట్ దగ్గర కూడా డెసిషన్ అనేది ఫుల్ స్టాప్ అనేది ఉండదు.
మానవుడు భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చేసే ప్రతి కర్మలోను క్రియలోను డెసిషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది మన వయసును బట్టి మారుతూ ఉంటుంది. అంటే చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మన డెసిషన్స్ అనేది పేరెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది, లేదంటే మన వెల్ విషర్స్ యొక్క డెసిషన్ చెప్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు మనమే డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీని బిల్డప్ చేసుకోవాలి. అది బిజినెస్ పరంగా కావచ్చు, లేదా మనం ఏదైనా కోర్సుని ఎన్నుకొని మనం ముందుకు వెళ్ళాలి అన్నా కూడా, లేదా మీరు ఈరోజు అద్భుతమైన TTTWS ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యారంటే కూడా మీరు కొన్ని రోజుల ముందు ఒక అద్భుతమైన డెసిషన్ అనేది తీసుకున్నారు. సో ఇప్పుడు జరుగుతున్న జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సిచ్యువేషన్ ఒకప్పుడు ఇంతకు ముందు మీరు తీసుకున్న డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు అంటే కొన్ని సంవత్సరాల ముందో కొన్ని నెలల ముందో మీరు తీసుకున్న యొక్క డెసిషన్ యొక్క ఎఫెక్టే మీరు ఈరోజు హ్యాపీగా ఉండడానికి కారణము. లేదా మీరు చేస్తున్న బిజినెస్లో కానీ లేదా హెల్త్ పరంగా కానీ ఎటువంటి డిసీజెస్ అంటే ఏదైనా కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగితే అది ఇంతకు ముందు మీరు తీసుకున్న డెసిషన్స్లో రాంగ్ ఉంది కాబట్టే మీరు ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. సేఎస్ఆర్ నో, ఇది నిజమంటారా కాదంటారా? తమ్ చూపించండి ఒకసారి. ఎస్ అయితే తమ్ చూపించండి. సో ఇప్పుడు మీరు చేస్తున్న లైఫ్ని లీడ్ చేస్తున్నారంటే మీరు ఒకప్పుడు తీసుకున్న డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. మరి ఆ డెసిషన్ని మనం ఎలా తీసుకోవాలి? ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, డెసిషన్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ యాజ్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్, ఈజ్ నాట్ ఏ పర్టికులర్ పార్ట్. మన లైఫ్లో అది ఒక పార్ట్గా ఉండిపోతుంది అంతే. ఒక మార్నింగ్ లేసి మనం ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా ఒక డెసిషన్ తీసుకుని బయలుదేరుతాం. అంటే ఈరోజు మనం ఏ టయానికి రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి. సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీలోనూ డెసిషన్ అనేది కంటిన్యూషన్గా ఉంటుంది. సెకండ్ స్లైడ్ సార్. సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఇచ్చాము. ఆ పర్సన్ వచ్చి 2 or 3 వేస్ ఉన్నాయి. మీరు ఒక చౌరస్తా దగ్గరికి వెళ్ళారు, మీరేమో ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాలంటే చౌరస్తాలో 4 వేస్ ఉంటే ఏ వేలో వెళ్ళాలి అనేది కూడా మీరు డెసిషన్ తీసుకోగలగాలి. లేదంటే టైం వేస్ట్ అవుతుంది, అలాగే మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఇన్ టయానికి ఆఫీస్కి చేరుకోలేకపోతాం. అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉంటుందంటే యాక్షన్ మోడ్లో ఉంటుంది. యాక్షన్ తీసుకున్న వెంటనే ప్రొసీజర్లో కూడా పెట్టాలి. చాలా మంది డెసిషన్ తీసుకుంటారు, బట్ యాక్షన్లోకి తీసుకురావడానికి కొంత టైం అనేది తీసుకుంటారు. ఈ డిలేలో ఏమవుతుందో అంటే ఆటోమేటిక్గా మన డెసిషన్ అనేది డైవర్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్న వెంటనే యాక్షన్లోకి వెళ్తే అది సక్సెస్ అనేది 100% ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 2 minutesలో చేసే ఏ వర్క్ అయినా సరే, ఎంత షార్ట్ టర్మ్ అయినా సరే, ఇమ్మీడియట్లీ చేయగలిగితే హ్యాపీగా మనము సక్సెస్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. మరి డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటే అందరికీ లైఫ్లో తీసుకునే డెసిషన్స్లో కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఆ స్ట్రాటజీ కానీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా డెసిషన్ తీసుకునేటప్పుడు ఎటువంటి పొరపాట్లు అనేది మనం చేయకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఒక ప్రాబ్లం ఏదైనా ఫేస్ అయింది, ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఐడెంటిఫై ద ప్రాబ్లం. మీ ఏజ్కు సంబంధించినదేనా ఆ డెసిషన్ తీసుకోవడానికి, లేదా మీకు సంబంధించినదేనా అని చూడాలి. డెసిషన్ తీసుకునేటప్పుడు 2 వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల నాకు ఉపయోగమా, ఇతరులకు ఉపయోగమా? నీకు ఉపయోగం అయితే అది నీ వరకే హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ 10 మందికి ఉపయోగపడేదైతే అది నీకు ఆటోమేటిక్గా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పాటు 10 మందికి ఉపయోగపడే డెసిషన్గా ఉంటుందన్నమాట. సో మనం ఒక ట్రైనర్గా ముందుకెళ్ళేటప్పుడు మన సెల్ఫ్ గురించి ఆలోచించడానికన్నా ముందు మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా 10 మందికి ఉపయోగపడే డెసిషన్ తీసుకుంటున్నావా అని నీకు నువ్వు చెక్ చేసుకోగలగాలి. ట్రైనర్ కాకముందు నువ్వు డెసిషన్ తీసుకునే పద్ధతులు ఎలా అన్నా ఉండొచ్చే, కానీ ఒక్కసారి నువ్వు ట్రైనర్ బ్యాడ్జ్ వేసుకున్న తరువాత, ఒక ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అయిన తర్వాత ఆ తీసుకునే డెసిషన్ అనేది ఎంత క్లారిటీగా ఉంటుందనేదే నీ యొక్క యాటిట్యూడ్ పైన ఆధారపడి ఉంటుంది, నీ యొక్క ఫోకస్ పైన ఆధారపడి ఉంటుంది, నువ్వు లైఫ్లో ముందుకెళ్లే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి డెసిషన్ తీసుకునే సందర్భం వచ్చినప్పుడు కరెక్ట్గా ప్రాబ్లం ఎక్కడుంది, ఏ టైంలో మనం డెసిషన్ తీసుకోవచ్చు అనేది అనలైజ్ చేయాలి. రెండో పాయింట్, అనలైజింగ్ ద ప్రాబ్లం. సో ఒక ప్రాబ్లం ఇచ్చాం, ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పాను. ఈ స్టోరీలో మీకు సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది. ఆ సిచ్యువేషన్ తగినట్టుగా 2 or 3 వేస్ తెలిసాయి. కొంతమంది ఏమో ముసలావిడిని ఎక్కించాలన్నారు, కొంతమంది ఏమో డాక్టర్ అన్నారు, కొంతమంది స్నేహితులు ఉన్నారు. అంటే 3 or 4 మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మనకి కనిపిస్తాయి. బట్ దాంట్లో బెస్ట్ ఆప్షన్ అనేది మనం ఎన్నుకోగలిగితే మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లీడ్ చేయవచ్చు.
నెక్స్ట్ డెవలప్ ఇన్ ద ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. ఒకే సొల్యూషన్, నీకు తెలిసిన సొల్యూషన్ గురించి నువ్వు ఆలోచించకూడదు. నీకు తెలిసిన ఆ ప్రాబ్లమ్ని లేదా ఆ సమస్యని 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒక్కొక్క రకమైన సొల్యూషన్ అనేది మనకి ఇస్తారు. దాంట్లో బెస్ట్ ఏది ఉందో అనేది నువ్వు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మనం మన యొక్క ప్రాబ్లమ్ని 10 మందికి చెప్తే 10 రకాల సొల్యూషన్స్ మనకు దొరుకుతాయి, కానీ ఆ 10లో మనం బెస్ట్ సెలెక్ట్ చేసుకునే బాధ్యత అనేది మనకే ఉంటుంది. అదే బెస్ట్ సొల్యూషన్ టేకింగ్ అని చెప్తాం. నెక్స్ట్ కన్వర్టింగ్ డెసిషన్ ఇంటూ యాక్షన్. డెసిషన్ తీసుకున్న వెంటనే మనకు ఇమ్మీడియట్లీ గుర్తు రావాల్సింది ఏంటంటే యాక్షన్లోకి వెళ్ళిపోవడం. అది ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ అయితే సక్సెస్ అవుతాం, నెగిటివ్ అయితే ఎక్కడ మనం పొరపాటు చేసామనే విషయం కూడా మనకు తెలుస్తుంది. సో యాక్షన్ లేకుండా కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే సొల్యూషన్స్ చెప్తూ ఉంటారు, డెసిషన్ ఇలా తీసుకోండి అలా తీసుకోండి అని చెప్తూ ఉంటారే కానీ వాళ్ళు యాక్చువల్గా యాక్షన్లోకి రాకుండా వేరే వాళ్ళని యాక్షన్లోకి పంపిస్తారు. అప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. నెక్స్ట్ ఫాలో అప్ యాక్షన్ టేకన్. యాక్షన్ తీసుకున్న తర్వాత యాక్షన్ ఏ స్టేజెస్లో తీసుకెళ్తున్నాం అంటే 1 వీక్ తర్వాత యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, 1 మంత్ తర్వాత యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, 1 ఇయర్ తర్వాత యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది అనేది మనం తీసుకునే డెసిషన్ని రివ్యూ చేసుకునే బాధ్యత కూడా మన పైనే ఉంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాసెసింగ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ చేయాలంటే ముందు మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రాబ్లమ్ని మల్టిపుల్ వేస్లో అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మనం పికప్ చేయాలి, ఆల్టర్నేట్ సొల్యూషన్స్లో బెస్ట్ సొల్యూషన్ మనం పికప్ చేసి ఆ సొల్యూషన్ యాక్షన్లోకి తీసుకురావాలి. ఆ యాక్షన్ ఎంతవరకు జరుగుతుంది అనేది అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనం తీసుకున్న డెసిషన్ ఖచ్చితంగా సక్సెస్ వైపే మూవ్ అవుతుందని చెప్పి చాలా బుక్స్లో కూడా మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ సార్. మరి ఈ డెసిషన్ ప్రాసెస్లో చేసేటప్పుడు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రీకాల్ అండ్ రిఫ్లెక్ట్ అంటాం. అంటే డెసిషన్ తీసుకునేసాము, అది యాక్షన్లోకి వెళ్ళిపోయింది. యాక్షన్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఎలా ఉన్నాయి, 1 వీక్ తర్వాత మీరు తీసుకున్న డెసిషన్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, అప్పుడు దాన్ని స్లైట్గా చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకే ఉండాలి. లేదా మనం డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్తున్న క్రమంలో ఎన్నో అవరోధాలు అనేది వస్తుంది. బట్ వాటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయకుండా మన యొక్క గోల్ని బేస్ చేసుకొని మన గోల్కు తగినట్టుగా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తుంటున్నాం కాబట్టి వాటన్నిటిని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళామంటే సక్సెస్ అనేది వస్తుంది. యూ హ్యాస్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ మల్టిపుల్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్టర్ ద 10th క్లాస్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ప్రతి ఒక్కరు మనకు తెలిసిన వాళ్ళందరిలో కూడా 10th క్లాస్ రాసే పిల్లలు అందరూ ఉంటారు. బట్ వాళ్ళందరికీ ఒక అద్భుతమైన కెమెరా అంటే ఒక డెసిషన్ తీసుకునే స్కిల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫ్టర్ ద 10th ఏంటి, ఆఫ్టర్ ద 10th ఏంటి అన్నప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి వాళ్ళకి. వాళ్ళ ఫాదర్ ఒకటి చెప్తారు, వాళ్ళ మదర్ ఒకటి చెప్తారు, వాళ్ళ రిలేటివ్స్ ఒకటి చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు. బట్ వానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి వాట్ మేడ్ యూ చూస్ యువర్ సబ్జెక్ట్ గ్రూప్ ఇన్ క్లాస్ 11? మరి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఐఐటి తీసుకోవాలా, జేఈ తీసుకోవాలా, ఎంసెట్ తీసుకోవాలా, కేసెట్ ప్రిపేర్ అవ్వాలా, ఏం చేయాలి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆప్షన్ ఇస్తారు. బట్ ఆ స్టూడెంట్కే తెలుస్తుంది నేను ఏ సబ్జెక్ట్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాను, ఏ సబ్జెక్ట్ అయితే వీక్గా ఉన్నాను. అది మల్టిపుల్ ఆప్షన్స్లో నుంచి ఆ అబ్బాయికి కావాల్సింది ఆ అబ్బాయి సెలెక్ట్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. జస్ట్ లైక్ ఇది స్టూడెంటే కాదు, ఒక బిజినెస్ కూడా తీసుకోవచ్చు. మనం బిజినెస్ పర్సన్ తీసుకున్నాం అనుకోండి, మల్టిపుల్ ఆప్షన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. లేదా హోమ్ మేడ్ వాళ్ళు ఉన్నారనుకోండి, హౌస్ మేకర్స్, వాళ్ళు కూడా వాళ్ళ చేతికి తగినట్టుగా చిన్న చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారనుకోండి. దాంట్లో కూడా బెస్ట్ ఏదనేది వాళ్ళే సెలెక్ట్ చేసుకునే క్యాపబిలిటీ రావాలి. అది రావాలి అంటే ఇంతకు ముందు మనం చెప్పిన ఆ 6 ప్రాసెస్ని మనం టచ్ చేయగలగాలి. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ చూసుకోవాలి, ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, ఆ బెస్ట్ ఆప్షన్ని యాక్షన్లోకి తీసుకురావాలి, యాక్షన్లో
మన డెసిషన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సార్. సో నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిరా అంటే ఈ రీకాల్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ మోస్ట్. సో ఇప్పుడు చెప్పాం 10th క్లాస్ స్టూడెంట్కి ఎలా అయితే వానికి ప్రాబ్లమ్స్ని మనం యాక్టిఫై చేస్తామో దానికి వానికి ఆప్షన్స్ ఇవ్వాలి. అంటే ఏ కాలేజీ, ఒక విద్యార్థికి ఇలా ఉంటుంది ఆప్షన్, ఎలా అంటే మంచి కాలేజీ తీసుకోవాలి బట్ ఆ కాలేజీ ఇంటి దగ్గరే ఉండాలి అని ఉంటుంది. మరి ఇంటి దగ్గరే అంత పెద్ద కాలేజీ అంటే రాదు, వాడు ఎక్కడైనా బయట హాస్టల్కి వెళ్ళాలి అన్నప్పుడు పేరెంట్స్ దూరంగా ఉంటున్నాననే బాధ కూడా ఉంటుంది. సో ఈ రెండిట్లో వాడు ఏది బెస్ట్ తీసుకోవాలి, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సో మనకు మంచి ఎడ్యుకేషన్ కావాలి అంటే పేరెంట్స్ కొన్ని రోజులు దూరంగా ఉండాలి. అంటే ప్రతి విద్యార్థికి ఎలా అయితే ఉంటుందో మన బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కూడా ఇలాంటి డెసిషన్స్ అనేది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఒక చోటు ఉంటుంది, జాబ్ చేసే పర్సన్ ఒక చోటు ఉంటాడు. బట్ ఆ ఫ్యామిలీకి జాబ్కి మధ్య ఉన్న పర్సన్ ఎలా ఉండాలంటే ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, అలాగే బెస్ట్ జాబ్గా కూడా బెస్ట్ వర్కర్గా కూడా అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు హెల్త్ పైన డెసిషన్స్ తీసుకోవాలి, చేసే యాక్షన్ ప్లాన్ పైన ఉండాలి, అలాగే ఫ్యామిలీకి దూరంగా ఉన్నామనే ఫీలింగ్ ఉన్నా కూడా డెసిషన్స్లో మార్పు అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి చాలామంది పర్సన్స్ కూడా డెసిషన్స్ తీసుకునేటప్పుడు, మ్యారేజ్ చేసుకునేటప్పుడు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఏ చదువు చదివితే ఏ జాబ్ వస్తుందో తెలియకుండా ఉంటారు. ఎంత బిజినెస్ చేయాలి, ఎంత టర్న్ ఓవర్ చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి, ఏ టైంలో చేయాలి, ఆ డెసిషన్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్లో పోయేసి స్వెటర్స్ అమ్మితే ఎలా ఉంటుంది? ఓ పర్సన్ ఎడారికి వెళ్ళేసి తార్ ఎడారికో ఎక్కడో సహారా ఎడారికి వెళ్ళేసి అక్కడ స్వెటర్స్ అమ్మాడు అనుకోండి, అప్పుడు ఆయన డెసిషన్ గుడ్ అవుతుందా, బ్యాడ్ అవుతుందా? అంటే ఏ ప్లేస్లో ఏమి అమ్మాలి, అంటే ఏది ప్రోడక్ట్ని మనం తీసుకెళ్తే ఏ ప్లేస్లో అయితే ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఆ డెసిషన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఈ మధ్య కాలంలో చాలా చూసాం, ఆటో డ్రైవర్స్ కూడా లోపలే ఒక చిన్న లైబ్రరీ లాగా సెట్ చేస్తున్నారు. అంటే ఆటోలో కూర్చున్న వాళ్ళు హ్యాపీగా ఒక బుక్ చదువుతూ వాళ్ళు ఉన్న ప్లేస్కి వాళ్ళు వెళ్ళొచ్చు. లేదా ఒక సెలూన్ షాప్కి వెళ్తారు. కొన్ని సెలూన్ షాప్స్లో ఏం చేశారంటే మ్యాగజైన్స్ పెట్టేసిన్నారు. ఆ మ్యాగజైన్స్ చదువుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టైం వేస్ట్ కాకుండా ఉంటున్నారు. కొన్ని చోట్ల అయితే వైఫై కనెక్ట్ చేస్తున్నారు. హోటల్స్కి వెళ్ళామనుకోండి వైఫై డిస్కనెక్ట్ చేస్తున్నారు. అంటే అక్కడికి మనం వెళ్ళిన తర్వాత ఒక మీటింగ్ అనేది ఎలా తీసుకోవాలనేది ఉంటుంది. ఈ డెసిషన్ మేకింగ్ కూడా ఒక చిన్న కథ చెప్తాను. ఆల్రెడీ మన వారెన్ బఫెట్ గారు చెప్పిన ఈ కథ అన్నమాట. చిన్నది ఏమిరా అంటే ఆయన ఎవరైనా ఒక ఎంప్లాయీని ఒక కంపెనీలో సెలెక్ట్ చేయాలి అంటే, సార్ రమణ సార్ స్లైడ్స్ నాట్ డిస్ప్లే అంటున్నారు, ఒకసారి నెక్స్ట్. ఓకే, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అన్నాం కదా. ఈ ఐడెంటిఫై ప్రాబ్లమ్కి ఎలా అంటే మెనీ గ్రూప్స్ అండ్ కాలేజెస్ చూస్ ఫ్రమ్ అన్నాను, విద్యార్థి గురించి చెప్పేశాం. ఈ ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే చిన్న కథ చెప్తాను చూడండి. వారెన్ బఫెట్ గారు ఎవరైనా ఒకరిని ఎంప్లాయీగా తీసుకోవాలంటే ఒక సిస్టమ్ అనేది అరేంజ్ చేసుకో ఉంటాడు. ఆ సిస్టమ్ ఎలా అంటే ఒక సిఇఓ గారు ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేయాలంటే సమ్ రిటర్న్ ఎగ్జామ్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఇవన్నీ చేసేసిన తర్వాత ఫైనల్గా ఆయనకు ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు. అంటే నువ్వు కంపెనీలకు సెలెక్ట్ అవుతున్నావు అని చెప్పి. మరి ఆఫర్ లెటర్ని సిఇఓ గారు ఇవ్వకుండా ఆ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ చైర్పర్సన్ డైరెక్ట్గా ఒక చిన్న టీ పార్టీ లాగా అరేంజ్ చేసుకుని, ఒక డిన్నర్ పార్టీ లాగా అరేంజ్ చేసుకుని అక్కడ ఆ పర్సన్ కలిసి చైర్మన్ దానికి కావాల్సినవన్నీ క్వాలిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేసి తర్వాత ఆయనకి జాబ్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆయన యొక్క సిస్టమ్ ఆఫ్ స్టైల్ అనమాట, ఎంప్లాయింగ్ పికప్ చేయడానికి. సో ఒకరోజు సిఇఓ గారు అందరికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. దాంట్లో ఒక పర్సన్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ అబ్బాయికి మేనేజర్ పోస్ట్ కూడా కన్ఫర్మ్ చేశారు సిఇఓ. బట్ యాజ్ ఎ రూల్స్ ప్రకారం అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? సిఇఓ ఇవ్వకూడదు, చైర్పర్సన్ ఇవ్వాలి అని చెప్పారు. సో చైర్పర్సన్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఒక హోటల్, తాజ్ హోటల్కి రమ్మని చెప్పి ఆ ఎంప్లాయీకి చెప్పడం. ఆ ఎంప్లాయీ వెళ్ళే టయానికంతా ఆల్రెడీ చైర్పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ కూర్చుంటాడు, జాబ్ కావాల్సిన వ్యక్తి, చైర్పర్సన్ ఇద్దరు కూర్చుంటారు. ఇద్దరు కూర్చొని మామూలుగా కావాల్సినవన్నీ మాట్లాడుకున్న తర్వాత లంచ్ చేద్దామని చెప్పి, అంటే లంచ్ రావడానికి లేట్ అవుతుందని చెప్పి సూప్ తీసుకొని రమ్మంటారు. ఫస్ట్ ఆ సూప్ తీసుకొని వచ్చి పెడతారు. ఆ సూప్ తీసుకొచ్చి పెట్టిన వెంటనే ఆ వ్యక్తి ఏం చేస్తారా అంటే జాబ్కి వచ్చిన పర్సన్ ఆ సూప్ మొత్తాన్ని తాగేస్తాడు. ఈయనకి అర్థం కాదు. సరే ఆ సూప్ కథ అయిపోయింది, లంచ్ చేసేస్తారు. నార్మల్గా మాట్లాడి అపాయింట్ ఆర్డర్ నీకు నెక్స్ట్ మా సిఇఓ గారు మీకు అందిస్తారు, నైస్ టు మీట్ యూ అని చెప్పేసి చైర్పర్సన్ వెళ్ళిపోతాడు. ఆ పర్సన్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఆ సిఇఓని పిలిచి చైర్పర్సన్ అడుగుతాడు, నువ్వు సెలెక్ట్ చేసిన పర్సన్ కరెక్టేనా అని అడుగుతాడు. ఎస్, అన్నిట్లో రిటర్న్ టెస్ట్లో కానీ అన్నిట్లో నువ్వు పర్ఫెక్ట్గా మెజారిటీ పర్సంటేజ్ తీసుకొచ్చాడు కాబట్టి సెలెక్ట్ చేశాము అంటే
అయినా నాకు ఒక చిన్న డౌట్ ఉంది అంటాడు. ఏమంటే నేను ఈ విధంగా కలిసిన తర్వాత ఆ సూప్ తీసుకొచ్చి పెట్టారు, నాకు ఒక గ్లాస్ పెట్టారు, నాకు ఒక కప్, ఆయనకు ఒక కప్ పెట్టారు. బట్ ఆ సూప్లో సాల్ట్ ఎక్కువ ఉందా, సాల్ట్ తక్కువ ఉందా ఏమీ టెస్ట్ చేయకుండా అక్కడ ఉన్న సాల్ట్ని ఒక 4 సార్లు వేసుకొని చెక్ చేసేసి ఆ సూప్ మొత్తం తాగేశాడు. అంటే దాంట్లో సాల్ట్ అసలు లేదు అనే విషయం కానీ, లేదా సాల్ట్ అసలు వేయలేదనే విషయం ఆయనకి ఎలా తెలిసింది? అంత ఫాస్ట్గా ఆయన డెసిషన్ ఎలా తీసుకున్నాడు? అంత ఫాస్ట్నెస్గా ఉన్న పర్సన్ మన కంపెనీకి పనికిరాదు కాబట్టే నేను ఆయన రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్పి చైర్పర్సన్ చెప్తాడు. చూడండి, చిన్న సిచ్యువేషన్, మెరిట్ లిస్ట్లో టాప్ వచ్చాడు, ఇంటర్వ్యూలో టాప్ వచ్చాడు, బట్ అక్కడికి వెళ్ళిన చిన్న సిచ్యువేషన్స్లో ఆయన డెసిషన్ని ఒక్క చిన్న ఈవెంట్తో ఏమైందంటే జాబ్ కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం చేయాల్సిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్టెప్, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇమ్మీడియట్లీ ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన వెంటనే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది వస్తాయి. మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టూడెంట్ గురించి చెప్పినట్టుగానే కాలేజెస్ చూజెస్ గురించి చెప్దాం. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన వెంటనే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంట్రా అంటే అనలైజేషన్ చేయాలి. ఈ అనలైజేషన్ ఎలా చేయాలంటే స్వాట్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది. సో స్వాట్ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క డెసిషన్ తీసుకునేటప్పుడు మనం చేయాల్సి. దానికన్నా ముందు మనం తీసుకునే డెసిషన్ అనేది వాట్, వేర్, వెన్, వై, హౌ, ఈ వీటి క్వశ్చన్స్ అనేది మనం వేసుకోవాలి. డెసిషన్ ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఆటోమేటిక్గా దానికి ఖచ్చితమైన డెసిషన్ తీసుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. అదే స్వాట్ అనాలిసిస్ ఏం చెప్తారా అంటే ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువల్గా స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, థ్రెఫ్ట్స్ ఉంటాయి. అంటే నీ యొక్క ఎనర్జీ ఇంకొకరికి లేకపోవచ్చు, నీ యొక్క థాట్స్ ఇంకొకరు లేకపోవచ్చు, నీకు ఒక దాంట్లో ఫియర్ ఉంటుంది బట్ ఇంకో దాంట్లో ఫియర్ లేకుండా ఉంటుంది. సో ఇలా నీ యొక్క స్వాట్ అనాలిసిస్ని నువ్వు అనలైజ్ చేసి ఆ స్వాట్ అనాలిసిస్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ డెసిషన్ తీసుకుంటే ఎవరికి యూజ్ అవుతుంది, మనం వెళ్తున్న వే కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది ఈ అనలైజేషన్ ప్రాసెస్లో వై వీ హ్యావ్ టు టేక్ ద గుడ్ డెసిషన్, హౌ ద డెసిషన్ ఈజ్ టేకెన్, వేర్ ద డెసిషన్, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అసలు డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా, గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్లో తీసుకోవాల్సిన డెసిషనా, ఇండివిజువల్ డెసిషనా, లేదా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ డెసిషన్ తీసుకోవాలా అనేది కూడా నువ్వు ఐడెంటిఫై చేసుకోవాల్సిన నీడ్ అనేది ఎంతో అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత డెవలప్ ద ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. ఇప్పుడు చెప్పాం, ఫస్ట్ స్టోరీలో చెప్పేటప్పుడే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చూసాం. కొంతమంది ఏమో ముసలావిడిని అన్నారు, కొంతమంది ఏమో డాక్టర్ని అన్నారు, కొంతమంది ఏమో ఫ్రెండ్ అన్నారు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక బెస్ట్ ఆప్షన్ నీకే కనిపిస్తుంది. చాలా మంది నీకు అనిపించిందేదే కాకుండా మనం తీసుకున్న డెసిషన్ని ఒక పేపర్లో రాయండి. 4-5 వేస్ ఉంటాయి. ఇది మనం నేర్పించాలి ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకి కానీ. పిల్లలకి ముఖ్యంగా నేర్పించాలి. బుక్స్లో ఉన్న చదువుల కన్నా ఇది ఎలా ఉందంటే డెసిషన్ స్కిల్స్ అనేది తక్కువైపోతున్నాయి ఇప్పుడు పిల్లలకి. ఆ డెసిషన్ స్కిల్స్ని మనం ఎలా పికప్ చేయాలంటే చాలా సింపుల్ థింగ్స్ అనమాట. పిల్లవాళ్ళకి ఒక హోటల్కి తీసుకెళ్ళండి, ఆ హోటల్లో కూర్చోబెట్టి నీకు ఇష్టం వచ్చిన డిష్ నువ్వు చెప్పు అని చెప్పండి. మీరు పక్కన జస్ట్ కూర్చోనండి. పిల్లవాడు ఒకరోజు చెప్తాడు, ఏదో ఒక వానికి ఇష్టం వచ్చిన డిష్ చెప్తాడు, టేస్ట్ చేస్తాడు, బాగలేదంటే నెక్స్ట్ డే ఇంకో డిష్ తీసుకుంటాడు. అంటే వాని ఇష్టంగా వాడే డెసిషన్ అనేది తీసుకోవాలి. లేదా ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్ళండి, వానికి ఇష్టమైన డ్రెస్ తీసుకోమని చెప్పండి. వాడు నెగిటివ్గా కూడా తీసుకొని ఆ డ్రెస్ వానికి నచ్చకపోయినా కూడా పర్లేదు, ఆ కలర్ వానికి సూట్ కాకపోయినా కూడా పర్లేదు, డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ టైము ఓహో నేను ఈ డ్రెస్ తీసుకున్నాను చాలా మంది నచ్చలేదు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం నేను ఈ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఈ కలర్ కాకుండా వేరే కలర్ నేను తీసుకోవాలి అనే ఆ తప్పు అనేది తెలుసుకోగలుగుతాం. అలా కాకుండా చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకి కూడా ఆ డెసిషన్ స్కిల్స్ నేర్పించకుండా వీళ్ళే వాళ్ళ మీద ఇది ఇలా తీసుకుంటే బెటర్, ఈ డ్రెస్ తీసుకోలేదు, ఈ డిష్ తీసుకుని మనమే చెప్పేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఆ డెసిషన్ స్కిల్స్ అనేది కూడా పిల్లల్లో రాను రాను తగ్గిపోతుంది. జస్ట్ లైక్ బొమ్మరిల్లు సినిమా లాగా. ఆ బొమ్మరిల్లు సినిమా చూస్తే మీకు క్లైమాక్స్లో మీకే తెలుస్తుంది, మొత్తం తండ్రే చేస్తూ ఉంటాడు, హీరో సిద్ధార్థ ఏమీ చేయలేక చివరికి నాకు కావాల్సినవన్నీ కూడా నువ్వే కొనిచ్చేస్తే, నా లైఫ్ కూడా నువ్వే ఆడేస్తే, నా గేమ్ కూడా మీరే ఆడేస్తే ఇంక నేనేం చేసేది డాడీ అంటారు చూడండి. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. చదువు ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, బట్ డెసిషన్ స్కిల్స్ లేవు. ఆ డెసిషన్ స్కిల్స్ తీసుకోవాలంటే ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ని మనం పికప్ చేయాలి. ఒక బిజినెస్ చేయాలన్నప్పుడు ఆ బిజినెస్ని మనం ఏ రేంజ్లో తీసుకెళ్లాలనేది ముందుగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రెడీ చేసుకోవాలి.
ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో నుంచి బెస్ట్ది మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న స్టూడెంట్ కాన్సెప్ట్లో అయితే ఏ గ్రూప్ తీసుకోవాలి ఫస్ట్, మల్టిపుల్ కాలేజెస్ ఏది ఉన్నాయి, రెసిడెన్షియల్ కాలేజెస్ ఏమున్నాయి, డే స్కాలర్స్ కాలేజెస్ ఏమున్నాయి, దాంట్లో మన ఇంటికి దగ్గరగా ఏది ఉంది, లేదా మన బడ్జెట్కి దగ్గరగా ఏ కాలేజీ బాగుంది, ఇలాంటివన్నీ కూడా మనం ముందుగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లాగా రాసుకుంటే, ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అన్ని కూడా మనం ఒక పేపర్లో రాసుకుంటే దాంట్లో ఒక బెస్ట్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కసారి వాడు కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఒక్కసారి వాడు కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం అనేది ఉండదు. వచ్చాడంటే వానికి టైం లాస్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అన్నమాట. కాబట్టి డెసిషన్ తీసుకునేటప్పుడే మనం మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఒక నోట్ చేసి దాంట్లో బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వన్ సార్, రమణ సార్. This is the most important. This is the most important step 4. That is plan A, plan B, plan C. So ఏ బిజినెస్ చేయాలన్నా లేదా ఏ కోర్స్ చేయాలన్నా కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది బ్యాక్ బోన్ గా పెట్టుకో ఉండాలి. మీరు బాహుబలి మూవీ చూసింటారు. బాహుబలి మూవీలో కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి యూస్ చేస్తూ ఉంటారు. సో ప్లాన్ ఏ అయితే ఒకవేళ సక్సెస్ అయితే గుడ్, ఒకవేళ ప్లాన్ ఏ సక్సెస్ కాకపోయినా కూడా తన గోల్ తను రీచ్ అవ్వాలి కాబట్టి ఆల్టర్నేటివ్ డెసిషన్ కూడా మనం సైడ్లో పెట్టుకో ఉండాలి. అంతెందుకు మనం మొబైల్ ఫోన్లోనే చూడండి, 2 సిమ్లు వేసుకో ఉంటాం. ఎందుకు? ఒక సిమ్లో బ్యాలెన్స్ ఉన్నా లేదా నెట్వర్క్ లేకపోయినా ఇంకో సిమ్లో మనం యూజ్ చేయొచ్చు కదా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఆప్షన్ యూజ్ చేస్తుంటాం. అంటే మనం తీసుకున్న ప్రాబ్లంకి సొల్యూషన్లో ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటామో దానికి ఆటోమేటిక్గా ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా మనం రెడీగా ఉండాలి. ఒకవేళ ప్లాన్ ఏ సక్సెస్ కాలేదంటే ప్లాన్ బిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్లాన్ బి కూడా మనకు సక్సెస్ కాలేదురా అంటే బ్యాకప్లో నువ్వు ఆల్రెడీ ప్లాన్ సి ఆఫ్ యాక్షన్ అనేది పెట్టుకోవాలి. బట్ నీ ఫైనల్ గోల్ మాత్రం రీచ్ అయ్యేంత వరకు నీ డెసిషన్స్ యొక్క పొజిషన్స్ చేంజ్ అవ్వచ్చే కానీ దాని యొక్క డైరెక్షన్ మాత్రం మారవు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కావాలనుకున్నది నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అనుకోండి. సో గ్రూప్ 1 రాయాలి అనేది నీ ప్లాన్ ఆఫ్ నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్. సో దానికి గ్రూప్ 1కే నువ్వు ప్లాన్ చేసుకుంటూ వెళ్తావు. బట్ ఇన్ కేస్ గ్రూప్ 1 నువ్వు సెలెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ గ్రూప్ 2 అన్న సెలెక్ట్ అవుతావు. సో గ్రూప్ 2 కూడా నువ్వు సెలెక్ట్ కాలేకపోయావు అంటే అట్లీస్ట్ గ్రూప్ 3ను లేదా ఇంకేదైనా జాబ్ అనేది అవకాశం అనేది ఉంటుంది. అంటే మనం తీసుకున్న గోల్కు తగినట్టుగా ఒక 3 టైప్ ఆఫ్ డెసిషన్స్ అనేది మనం ఆల్టర్నేటివ్గా సెలెక్ట్ చేసుకుని వెళ్తే ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇంకోటితో మన గోల్ని రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ సార్. సో ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 1, 2, స్టెప్ 3 అయిన తర్వాత స్టెప్ 4లో మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ డెసిషన్ మనం యాక్షన్లోకి తీసుకొచ్చేసేయాలి. ఎప్పుడైతే మనం ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామో ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనం తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుందంటే 4 మెయిన్స్ కాన్సెప్ట్గా ఉండాలి. హాల్ట్ అనే ఒక ప్రిన్సిపల్ని మీకు ఇండికేట్ చేస్తాం. హాల్ట్ అంటే హెచ్ అంటే హంగ్రీ. మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే ఆకలిగా ఉన్నప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోకూడదు. రమణ సార్, నెక్స్ట్ సైడ్. రమేష్ సార్ దగ్గర ఉంది. ఓకే సార్. డెసిషన్ మేకింగ్. సో టు కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్, ఇప్పుడు నేను చెప్పాను స్టూడెంట్ ని బేస్ చేసుకున్నప్పుడు మనం దూరంగా ఉన్న కాలేజా, దగ్గరగా ఉన్న కాలేజా, స్క్రీన్ షేర్ నెక్స్ట్ స్లైడ్ జరుగుతాను సార్. ఓకే, దూరంగా ఉన్న కాలేజా, దగ్గరగా ఉన్న కాలేజా, కోర్సు తనకు నచ్చిందా, పేరెంట్స్కు నచ్చిందా, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏదో ఒక బెస్ట్ కాలేజీని, బెస్ట్ కోర్సుని సెలెక్ట్ చేసుకొని యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. అంతేకాని కాలేజీ సెలెక్ట్ చేసుకుంటానే 1 year 6 months టైం వేస్ట్ చేసుకుంటూ ఉండకూడదు అనమాట. సో డెసిషన్ని మనం తీసుకున్న వెంటనే యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నామా, మనకు నచ్చిన కోర్స్ తీసుకున్నామా, ఆ కోర్సులో బెస్ట్ రిజల్ట్ వచ్చే కోసం మనం ప్రయత్నం చేసామన్నట్టుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. రమేష్ సార్, నెక్స్ట్ స్లైడ్. ఈ డెసిషన్ కంప్లీట్ చేస్తాము. హాల్ట్ అనే ప్రిన్సిపల్ యూజ్ చేయాలి అని చెప్పాను. హాల్ట్ అనే ప్రిన్సిపల్ కన్నా ముందు మనము రివ్యూ చేసుకోవాలి. అంటే మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళిన తర్వాత రివ్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాం. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకునేదానికి ముందు మనం ఏం చేయాలంటే ట్రైన్ యువర్ మైండ్ టు స్టే కామ్ అన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నీకు నచ్చని సంఘటనలు కూడా నీ లైఫ్లో జరుగుతూ ఉన్నప్పుడు కూడా నువ్వు కామ్గా ఉంటే టైమే దాన్ని హీల్ చేస్తుంది, గాయాన్ని మాన్పిస్తుంది. లేదా డెసిషన్ తీసుకునేటప్పుడు నీకు కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు టు బ్రేకింగ్ రిలాక్స్ అండ్ మెడిటేషన్. సో నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు నీకు ఆటోమేటిక్గా లేనిపోని సందేహాలు, డౌట్లు, ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది నీ ఫేస్ అవుతున్నప్పుడు జస్ట్
అనేది తగ్గుతారు. లేదా 2 మినిట్స్ మెడిటేషన్స్ చేయి. మెడిటేషన్ చేసిన తర్వాత నువ్వు తీసుకునే డెసిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాని ఆకలిగా ఉన్నప్పుడు లేదా కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. జాబ్ రాలేదని కొంతమంది యూత్ ఏం చేస్తారు అంటే ఒంటరిగా కూర్చొని అరే నేను ఇంత చదువు చదివాను, మా అమ్మ నాన్న వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి నన్ను చదివించి ఏమో అవ్వాలనుకున్నారు, బట్ నా టైం బ్యాడ్ ఇలా అయిపోయింది అని చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకుంటే కూడా ప్రమాదాలు అనేది మనకు పొంచి ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం డెసిషన్ తీసుకునే దానికన్నా ముందు నుంచే మెడిటేషన్ అనేది కంటిన్యూస్ గా ఒక 5 to 10 మినిట్స్ ఎవ్రీడే లైఫ్ లో కానీ ఉన్నప్పుడు మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా అద్భుతంగా ముందుకెళ్తుంది, లీడ్ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. డెసిషన్ తీసుకున్న తర్వాత రివ్యూ కూడా బెస్ట్ అని చెప్పాం. ఆ రివ్యూ చేయడానికన్నా ముందు మనం ఏం చెప్పామంటే ఈ హాల్ట్ అనే ప్రిన్సిపల్ ని యూజ్ చేయాలి. ఈ హాల్ట్ అనే ప్రిన్సిపల్ ని ఎలా యూజ్ చేస్తాం? హంగర్, యాంగర్, లోన్లీ అండ్ ట్రైడ్. అలసిపోయినప్పుడు మనం ఎటువంటి డెసిషన్ తీసుకోకూడదు. లోన్లీగా ఒంటరిగా ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్సహతిలో ఉన్నప్పుడు కూడా మనం డెసిషన్ అనేది తీసుకోకూడదు. కోపంలో కొంతమంది డెసిషన్స్ తీసుకుంటారు. ఆ కోపంలో తీసుకునే డెసిషన్స్ కూడా ఆ లైఫ్ డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆకలిగా ఉన్నప్పుడే చాలా మంది దొంగతనాలు చేస్తూ ఉంటారు, దోపిడీలు చేస్తూ ఉంటారు. అలాగే కోపం వచ్చినప్పుడే పక్కన ఎవరున్నారని చూడకుండా వైఫ్ని హస్బెండ్ తిట్టడం, హస్బెండ్ని వైఫ్ తిట్టడం, లేదా రిలేటివ్స్ తిట్టడం, సొసైటీని తిట్టడం ఇలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఒంటరిగా ఉన్నప్పుడు మనం చెప్పాను ఇంతకు ముందే, ఎప్పుడైనా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా కామ్గా ఉండడమే బెస్ట్ అనమాట. అలాగే అలసిపోయినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్లో చేసి బిజినెస్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రెజర్లో, ఆ టైట్నెస్లో ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకో అంటే కూడా దాని బదులు నెక్స్ట్ డే తీసుకునే దానికి ఆప్షన్ ఇవ్వాలి. కానీ ఈ 4 కండిషన్స్లో డెసిషన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 99% అనేది ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇవన్నీ లేని సమయం చూసే మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ముఖ్యంగా గ్రూప్ డిస్కషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నీకున్న సీనియర్స్తో ఇంటరాక్ట్ చేయి. ఆ సీనియర్స్తో మన ప్రాబ్లమ్ని మనం చెప్పినప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్న సొల్యూషన్స్ అన్నీ కూడా నీకు తెలియజేస్తారు. దాంట్లో నీకు నచ్చిన బెస్ట్ సొల్యూషన్ అనేది ఎత్తుక్కునే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాని నీ ప్రాబ్లమ్ని నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి పంపించే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని మనము మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మల్టిపుల్ ఆప్షన్స్లో నుంచి బెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఆ బెస్ట్ ఆప్షన్ని తీసుకునేటప్పుడు కూడా ఈ హాల్ట్ ప్రిన్సిపల్ లేనప్పుడు ఒక 2-3 మినిట్స్ మెడిటేషన్స్ చేసి తర్వాత కూడా ఆ డెసిషన్ తీసుకుంటే సక్సెస్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మనం ఆ డెసిషన్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తాం. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్, డెసిషన్స్ ఆర్ ద హార్డెస్ట్ మూవ్స్ టు మేక్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ చాయిస్ బిట్వీన్ వాట్ యు వాంట్ అండ్ వాట్ ఈస్ రైట్. సో ఇక్కడ మనం నీకు ఏం కావాలి, ఏది కరెక్ట్ అని తీసుకునేటప్పుడే జనరల్గా మనం డెసిషన్ అనేది అవసరం అవుతుంది. నీకు ఒకటి కావాలి అన్నప్పుడు ఇంకొకరు వచ్చి ఇది కాదు అది రైట్ అన్నప్పుడు అక్కడ మనకు ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది. నువ్వు ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటావు డ్రెస్, బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ కలర్ వద్దు నీకు ఈ కలర్ బాగుంటుంది అన్నప్పుడు నువ్వు డైలమాలోకి వచ్చేస్తావు. నేను సెలెక్ట్ చేసుకున్నది బెస్టా, వాళ్ళు చూస్ చేస్తున్నది బెస్టా అనేసి. సో పక్క వాళ్ళ చాయిస్ ఇవ్వకుండా నీకేది నచ్చిందో అది చేసే ఫస్ట్. అది ఫెయిల్యూర్ అయినా బాధ లేదు. ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అవుతుంది, సెకండ్ టైం అవుతుంది, థర్డ్ టైంకి స్కిల్స్ డెవలప్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చాడు, డెసిషన్స్ ఆర్ హార్డెస్ట్ మూవ్స్ టు మేక్, ఎస్పెషలీ వెన్ ఇట్స్ చాయిస్ బిట్వీన్ వాట్ యు వాంట్ అండ్ వాట్ ఈస్ రైట్. ఏది కరెక్ట్ అలాగే నీకు ఏది నచ్చింది, ఈ రెండిటి మధ్య తీసుకునే అద్భుతమైన ఆన్సరే ఈ డెసిషన్ మేకింగ్ అనేది అని చెప్పచ్చు. నెక్స్ట్ సార్, ఈ డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. అదేంట్రా అంటే బ్రెయిన్, హార్ట్. ఈ బ్రెయిన్, హార్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసి తీసుకున్న డెసిషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది ఆవేశంగా చేశారనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్స్ అనేది నెగిటివ్గా ఉంటాయి. కొంతమంది మనసు చంపుకొని పనిచేస్తూ ఉంటారు. కొంతమంది డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇది నాకు నచ్చలేదు బట్ మా బాస్ చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను, లేదా ఈ పని నాకు చేయడం అస్సలు ఇష్టం లేదు, నా యొక్క క్వాలిటీకి ఇది విరుద్ధంగా ఉంది, అయినా తప్పదు, చేయకపోతే నాకు శాలరీ రాదనే కాన్సెప్ట్తో నేను చేస్తున్నాను. ఇలా కానీ ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ గోల్ని రీచ్ అవడమే కాదు, వాళ్ళ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మైండ్ ఏం చెప్తుంది, మైండ్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు హార్ట్ చెప్పేది వినండి.
మైండ్ నీకు కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుందేమో, కానీ నీ హార్ట్ నీకు ఖచ్చితంగా ఏం చేస్తుంది అంటే కరెక్ట్ డెసిషన్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్. వెన్ ఇట్ ఈస్ డౌట్ రెఫర్ టు యువర్ హార్ట్. నీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు పక్కన రెఫర్ చేయడం కాదు, నీ హార్ట్ని అడుగు. ఒకసారి గుండెల మీద చేసుకుని నేను చేస్తున్న పని కరెక్టా కాదా, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా, ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుందా, సమాజానికి మంచి జరుగుతుందా, డెసిషన్స్ తీసుకోకపోతే నేను ఏమన్నా నెగిటివ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందా, లేదా నేను తీసుకున్న థాట్స్లో ఎక్కడన్నా డ్రాబ్యాక్స్ వస్తుందా, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మీకు మీరే సెల్ఫ్ అనలైజేషన్ అనేది చేసుకోవాలి. అదే చెప్పారు, మనం చేస్తున్న పని కరెక్టా కాదా తెలుసుకోవాలంటే మనలో ఉన్న ఇద్దరిని అడగాలి. అది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఒకటి ఇండికేట్ చేస్తుంది, హార్ట్ ఒకటి ఇండికేట్ చేస్తుంది. బట్ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకున్న డెసిషనే మనకు లైఫ్లో సక్సెస్ అనేది అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ సార్. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ అండ్ డైనమిక్ ప్రాసెస్ అని చెప్పాము. సో డెసిషన్ మేకింగ్ అనేది ఈ రోజుతో ఒక రోజుతో అయ్యే పని కాదు. ఈ రోజు ఒక డెసిషన్ తీసుకుంటే ఆడికి అయిపోయింది కాదు. ఈ రోజు ఒక ట్రైనర్గా సర్టిఫికేట్ అయిపోతే నా పని అయిపోయింది, 30 days ఏదో ప్రోగ్రామ్ అన్నారు, ప్రోగ్రాంలో అయిపోతానే నేను గుడ్ డెసిషన్ తీసుకునేసాను, నేను సక్సెస్ఫుల్ అయిపోతాను ట్రైనర్గా అనుకుంటే అది చాలా రాంగ్ స్టెప్ అనమాట. సో మనం తీసుకున్న ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో ఆ ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. డెసిషన్ తీసుకోవడం గొప్ప కాదు, ఆ డెసిషన్ని ఆచరిస్తున్నావా లేదనేది ఇంపార్టెంట్. డెసిషన్ నువ్వు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు, ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు నీకు కావాల్సిన అవుట్పుట్స్ వస్తున్నాయా లేదా, అవుట్పుట్స్ రాకుండా రావడానికి ఏమైనా అవాంతరాలు ఉన్నాయా, ఆ అవాంతరాలను అధిగమించాలంటే నువ్వు ఎటువంటి స్టెప్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి, ఎటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, నువ్వు బెస్ట్ ట్రైనర్గా ముందుకు వెళ్ళాలన్నా, బెస్ట్ బిజినెస్ మ్యాన్గా బయట వెళ్ళాలన్నా, సొసైటీకి మంచి చేయాలనుకున్నా, అట్లీస్ట్ ఫ్యామిలీలో నువ్వు మంచిగా ఉండాలన్నా, పిల్లల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్నా, కుటుంబంలో నీకంటూ ప్రత్యేకమైన స్థానం ఉండాలన్నా కూడా నీ డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది, నీ ఆలోచన విధానం, నీ యొక్క మాట తీరు, నీ పద్ధతి అన్నీ కూడా. కాబట్టి డెసిషన్ అనేది కంటిన్యూస్లోని ప్రాసెస్, నీకు తెలియకుండానే జరుగుతుంది. బట్ నువ్వు ఎప్పుడైతే హార్ట్ని మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక అద్భుతమైన డెసిషన్ అనేది తీసుకోగలుగుతావో, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా కూడా దాంట్లో అద్భుతంగా రాణించగలుగుతావు అని చెప్పొచ్చు అనమాట మనం ఈ కాన్సెప్ట్లో. నెక్స్ట్ వన్ సార్. సో మనం ఇక్కడ డెసిషన్ మేకింగ్లో స్కిల్ ప్రాసెస్ అనేది ఏం చెప్పామంటే, టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్లో స్టే కామ్ అండ్ రిలాక్స్డ్. మనం డెసిషన్ తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా కామ్గా ఉంటామో అంత రిలాక్స్ మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి. అలాగే హాల్ట్ ప్రిన్సిపల్ కూడా యూజ్ చేయమన్నాం. ఈ హాల్ట్ ప్రిన్సిపల్ ఎందుకంటే హంగ్రీగా ఉన్నప్పుడు, యాంగ్రీగా ఉన్నప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు, అలాగే టైర్డ్ ఈ డెసిషన్స్ అనేది తీసుకుంటే 99% ఫెయిల్యూర్ అవుతుందని చెప్పి మనకు ఆల్మోస్ట్ స్టాటిస్టిక్స్లో మనకు చెప్తూ ఉన్నారనమాట. అలాగే మన హార్ట్ చెప్పినట్టుగా మనం డెసిషన్స్ తీసుకోవాలనే కానీ మన మైండ్ చెప్పినట్టుగా మనం తీసుకోకూడదు. కొంతమంది డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆఫర్ చేస్తూ ఉంటారు, ఈ ప్రాజెక్ట్ తీసుకున్నామంటే నీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, లేదా నీకు ఇంత షేర్స్ నీకు యాడ్ అవుతుంది, లేకపోతే నీ లైఫ్ ఇలా ఉంటుంది, నీకు ఒక కారు బహుమానంగా ఇస్తాను, నీకు అది ఇస్తామని చెప్పి ఎన్నో మనల్ని ఓ డెసిషన్స్ తీసుకునేటప్పుడు డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ డెసిషన్స్ అన్నీ కూడా మన మైండ్తో కాకుండా హార్ట్తో కానీ మనం సెలెక్ట్ చేసి తీసుకోగలిగితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా 100% వచ్చి తీరుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్, ప్లాటో ఒక సైంటిస్టు ఒక అద్భుతమైన కొటేషన్ కూడా చెప్పాడు. ఆ కొటేషన్ ఏమని చెప్పాడు రా అంటే, ఏ గుడ్ డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ అండ్ నాట్ ఆన్ నెంబర్స్. గుడ్ డెసిషన్ అనేది ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే నాలెడ్జ్ని బేస్ తీసుకోవాలనే కానీ నెంబర్స్ని బేస్ చేసి తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 lakh శాలరీ ఇచ్చే పర్సన్ తీసుకునే డెసిషన్ కన్నా ఒకసారి 10,000 తీసుకునే పర్సన్ డెసిషన్ కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మనకు రెడ్ బుల్ తీసుకోవచ్చు. రెడ్ బుల్ అనేది ఒక చిన్న కూల్ డ్రింక్. అది ఎక్కడో ఫారెన్ కంట్రీస్లో ఒక చిన్న టానిక్ అనమాట. అది చిన్న పిల్లలకు యూజ్ చేసే ఒక చిన్న టానిక్. ఆ టానిక్ తాగి అక్కడ ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి దాన్ని పేటెంట్స్ అంతా తీసుకొని దాన్ని జస్ట్ పేరు మార్చి రెడ్ బుల్ అని చెప్పి దాన్ని ఇప్పుడు కోట్ల బిజినెస్ అనేది చేస్తున్నారు. అంటే చూడండి, అక్కడ వాళ్ళు యూజ్ చేయలేని టెక్నిక్ని ఇక్కడ మన వాళ్ళు యూజ్ చేసి దాన్ని ఎంతో ప్రాఫిట్ వైజ్ చేస్తున్నారు అనమాట. అంటే నాలెడ్జ్ని బేస్ చేసుకునే డెసిషన్ ఆధారపడి ఉంటుంది, కానీ నువ్వు చేసే పని బట్టి కాదు అని చెప్పచ్చు. నిర్ణయం తీసుకునే విధానం, విలువలు, ప్రాధాన్యత మరియు నిర్ణయాధికారి యొక్క నమ్మకాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది గుడ్డిగా నమ్ముతూ ఉంటారు, అరే రమేష్ సార్ చెప్పారు అంటే డెసిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, రమణ సార్ చెప్తే అద్భుతంగా ఉంటుంది, మాధవ్ మేడం, ఆర్కే సార్ చెప్పారంటే వాళ్ళు చాలా ఆలోచించి తీసుకుంటారు. ఇలా కొంతమంది గుడ్డిగా నమ్మి కూడా మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో చాలా లోటుపాట్లు చూసింటారు.
వాళ్ళ యొక్క అనుభవం అంతా అక్కడ ఉపయోగించి వాళ్ళ కింద మనం ట్రైనర్స్గా అయ్యే వాళ్ళందరికీ ఈ డైరెక్షన్లో వెళ్తే నీకు బెస్ట్గా ఉంటుందని చెప్పే అవకాశం అనేది మనకు వాళ్ళు గైడ్ చేస్తారు. అలాంటి వాళ్ళ యొక్క డెసిషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనకు కొన్ని బేరియర్స్ అనేది వస్తాయి. దట్ మీన్స్ అవాంతరాలు అనేది వస్తాయి. ఆ అవాంతరాలను మనం ఎలా అధిగమించాలి? అవాంతరాలను మనము ఎలా అధిగమించాలి అంటే చాలా సింపుల్. మనం తీసుకునేటప్పుడు స్పాంటినియస్ డెసిషన్స్ కొన్ని ఉంటాయి. స్పాంటినియస్ డెసిషన్ అంటే మనం బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాం, డైరెక్ట్గా అక్కడ ఒక రెడ్ సింబల్ కనిపిస్తుంది. ఇమ్మీడియట్లీ మనం తెలియకుండానే మన బాడీలో ఉన్న పార్ట్స్ ఆటోమేటిక్గా బ్రేక్ వేసి మనం పోతున్న వెహికల్ని కరెక్ట్గా స్టాప్ చేస్తాం. ఇది స్పాంటినియస్గా కొన్ని డెసిషన్స్ అనేది ఆటోమేటిక్గా తీసుకునేస్తాం. కొన్ని రొటీన్ డెసిషన్స్ తీసుకుంటాం. రొటీన్ డెసిషన్స్ అంటే మార్నింగ్ లేయడం, మన కాలకృత్యాలు తీర్చుకోవడం, టిఫిన్ చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆటోమేటిక్గా మనం ఆఫీస్కి వెళ్ళడం లేదా మనం చేయాల్సిన బిజినెస్కి వెళ్ళడం, మళ్ళీ బిజినెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి రావడం, ఇది రొటీన్గా తీసుకునే డెసిషన్స్. ఇది కామన్గా ఉంటాయి. కొన్ని స్ట్రాటజీస్ పైన ఆధారపడి ఉంటాయి. దట్ మీన్స్ స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ నిన్నటి ఎలా ఉన్నాయి స్ట్రాటజీ, ఈ రోజు ఎలా స్ట్రాటజీ ఉంది, 1 వీక్ తర్వాత ఎలా ఉంటుంది, 6 months తర్వాత ఎలా ఉంటుందని కొన్ని స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని కూడా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇండివిజువల్ డెసిషన్స్ అంటే మనం ఎక్కడైనా ఎవరితోనో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఏదైనా సెషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఏం చెప్పాలనుకుంటున్నాం కానీ, ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా కొన్ని డెసిషన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని గ్రూప్ డిస్కషన్స్ కూడా అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4-5 members కలిసి ఒక కంపెనీని రన్ చేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీని మనం ప్రాఫిట్స్లోకి తీసుకురావాలంటే నీ ఒక్కరి డెసిషన్ అక్కడ ఉపయోగపడదు. సో అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ కూర్చొని ఏ డెసిషన్ తీసుకుంటే మన కస్టమర్స్ సాటిస్ఫై అవుతారు, ఏ డెసిషన్ తీసుకుంటే మన కంపెనీ అనేది ప్రోగ్రెస్లోకి వెళ్తుంది, వీటన్ని కొన్ని గ్రూప్ డిస్కషన్స్ ద్వారా కూడా డెసిషన్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ క్రియేటివ్ డెసిషన్స్ అనేది చాలా రేర్గా ఉంటుంది. క్రియేటివ్ థింకింగ్ అనేది సైంటిస్టులకు వస్తుంది అని చెప్తూ ఉంటాం. అంటే ఆ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే, మొదట్లో చాలా మంది సమాజం వ్యతిరేకిస్తూ ఉంటారు ఆ క్రియేటివ్ థాట్స్ అనేది. బట్ రాన్ ఏమవుతుందంటే అది ఒక అద్భుతమైన మిరాకల్గా తయారవుతుంది. సో సైంటిస్టులు కనుక్కున్న ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క ఇన్నోవేషన్ కూడా ప్రజలందరి చేత ఆమోదించలేదు. ఫస్ట్ రిజెక్ట్ చేయబడింది. దాని తర్వాత ఏమైందంటే అది ఆమోదించబడింది, సక్సెస్ఫుల్గా రేట్ తీసుకోబడింది. కాబట్టి ఇది మనం టైప్స్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనం ఈ 6 types ఆఫ్ డెసిషన్స్ జనరల్గా తీసుకుంటుంటాం. ఒకటి స్పాంటినియస్ డెసిషన్ అని చెప్పచ్చు, రెండవది రొటీన్ డెసిషన్స్, అలాగే స్ట్రాటజిక్ పైన ఆధారపడిన డెసిషన్స్, ఇండివిజువల్ డెసిషన్స్, అలాగే గ్రూప్ డెసిషన్స్, లాస్ట్ వన్ క్రియేటివ్ డెసిషన్స్. ఈ 6 types ఆఫ్ డెసిషన్స్లో ఏదో ఒక డెసిషన్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల మనం ప్రతి ఒక్కరు లైఫ్లో తెలిసి తెలియకుండానే, చిన్న పిల్లవాడు ఏడ్చేది కూడా వాడు డెసిషన్స్ తీసుకోవడానికి కోసమే. పిల్లవాడు ఏడిస్తే కానీ మనం భోజనం పెట్టం, వాడు కావాల్సింది తీసేయాలంటే కూడా వాడు ఏడ్చి మనల్ని ఒక డెసిషన్ తీసుకునే విధంగా వాడు తయారు చేస్తాడు. మూవీస్ కానీ, సీరియల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమిరా అంటే వాళ్ళు ఆల్రెడీ మన మైండ్ని ట్యూన్ చేసి ఏ డెసిషన్ తీసుకోగలగనేది ముందే చార్ట్ చేసేస్తారు వాళ్ళు. సో కాబట్టి మనం డెసిషన్ తీసుకునేటప్పుడు పక్కవాడికి ఛాన్స్ ఇవ్వద్దండి, మీకు మీరు సెల్ఫ్ డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్ రమణ సార్. ఓకే, నెవర్ వెయిట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ మూమెంట్, జస్ట్ టేక్ ఎ మూమెంట్ అండ్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. సో ఏదో మూమెంట్ కోసం ఎదురు సార్ దగ్గర మళ్ళీ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుందండి. సార్ వాయిస్ రావట్లేదు. ముందుకెళ్తూ ఉన్నాం స్టాప్ కాకుండా. సో మీరు కూడా ఒక డెసిషన్ తీసుకుని ఇక్కడ మన ఇంపాక్ట్లోకి అడుగు పెట్టారు. మీరు బాగుపడాలి, అలాగే మనతో పాటు ఉన్న సమాజం కూడా బాగుపడాలి అని చెప్పి మన గంపనాగేశ్వర సార్ ఒకటే చెప్తారు, ఏమంటే ఇంటికి ఒక ట్రైనర్ ఉండాలి, ఊరికి ఒక స్పీకర్ ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో కూడా డెసిషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మన గంపా సార్ ద్వారా నుంచి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు చేస్తే జాబ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఆ జాబ్స్ లేదా బిజినెస్ చేసే వాళ్ళు దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకొంతమంది అప్పు చేసింటే అప్పును ఎలా తీర్చుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్ అందరూ.
టీచర్స్ అందరూ కూడా స్కూల్లో ఏమైనా చెప్తారు, వాళ్ళకి ఇలాంటి స్కిల్స్ నేర్పిస్తారు అంటే ఆ టీచర్స్ అందరూ కూడా సిలబస్ కంప్లీట్ చేశామా, ఆ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఎలా మనం మెరిట్లోకి తీసుకురావాలి, లేకపోతే మన స్కూల్ కానీ మన కాలేజ్ కానీ టాప్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అనే వాటిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు. పోనీ ఇంటికి వచ్చిన తర్వాత పెద్దలన్నా, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళన్నా పిల్లలకి ఏదన్నా చెప్తారు అని అనుకుంటే వాళ్ళందరూ సీరియస్లో బిజీగా ఉండిపోతారు. సో ఇలా ఉన్నప్పుడు ఒక ట్రైనర్గా మనం ఏం చేయాలంటే పేరెంట్స్ చెప్పలేని విషయాల్ని, టీచర్స్ ద్వారా నేర్చుకోలేని విషయాలు అందరినీ కూడా, సమాజంలో చాలా మంది యూత్ చెడిపోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం ట్రైనర్స్గా మారి మనం మనం బాగుపడడంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని, సమాజాన్ని కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే మన గంపా సార్ తీసుకున్న అద్భుతమైన డెసిషనే ఈ రోజు మనం 200 బ్యాచ్ వరకు TTTWS చేసుకుంటున్నామంటే చూడండి. సో సార్ తీసుకున్న మోటో, సార్ తీసుకున్న డెసిషన్ అనేది ఎంతమంది జీవితాల్లో వెలుగులు నిలుపుతా ఉందో చూడండి. బోత్ మన ఏపీ అండ్ తెలంగాణలో దాదాపు 2000 నుంచి 3000 మంది ట్రైనర్స్ ఉన్నారు. ఆ ట్రైనర్స్ అందరూ కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేశారు. మరి అలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్లోకి మీరందరూ కూడా వచ్చారు కాబట్టి దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది మధురం అని చెప్తాం. మధురం ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కంపేర్డ్ టు ఇంపాక్ట్ ఫ్యామిలీ. సో ఎందుకంటే ఇక్కడ మనకు పార్వతీ పరమేశ్వర లాగా రామచంద్ర సార్, మాధవి మేడం వాళ్ళు మనకు వెన్నంటి నడుపుతూ ఉంటారు. దాని తర్వాత మన మెంటర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఓన్ పనిలాగా ఉంటారు. సో ఆ ఓన్ వర్క్ లాగా చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ అన్నీ కూడా ఏ రోజు ఏ సెషన్ పెట్టాలి, ఏం చేయాలి, మీ దగ్గర ఎప్పుడు అవుట్పుట్ చేయించాలి, ఎప్పుడు మీ దగ్గర గ్రూప్ యాక్టివిటీ చేయించాలి, అన్నీ కూడా డెసిషన్స్ ప్లాన్ చేసి పడి ఉంటుంది. కాబట్టి అలాంటి దాంట్లో మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి లైఫ్లో మీరందరూ కూడా మంచి డెసిషన్స్ తీసుకొని ఇలానే జీవితంలో సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మన మాధవి మేడం, ఆర్కే సార్ గారికి, మరియు ఇన్ఛార్జ్ ఎల్ రమేష్ సార్ గారికి, మరియు మెంటర్స్ అందరికీ, ఇంతసేపు విన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సారీ ఫర్ వన్స్ అగైన్ ఐఎమ్ ట్రబులింగ్ ఫ్రమ్ నెట్వర్క్ ఇష్యూ. థ్యాంక్ యూ రమేష్ సార్. డౌట్స్ ఏదైనా ఉంటే నేను క్లారిఫై చేస్తాను వీడియో ఆఫ్ చేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మీ ప్రసాద్ గారు. చాలా చక్కటి సెషన్ ఈరోజు మా వాళ్ళందరికీ అందించారండి డెసిషన్ మేకింగ్ మీద. అసలు ఇందులో మీరు స్టార్ట్ చేయడం ఒక కథతో చేశారు. అంటే డెసిషన్ అనేది ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ లైఫ్ లో ఒక రియాలిటీకి తీసుకురావడానికి ఒక స్టోరీతో స్టార్ట్ చేయడం వల్ల అందరూ దానికి కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా థింక్ చేయడం మొదలెట్టారు. అంటే ఈ థింకింగ్ లోంచే ఒక డెసిషన్ అనేది వస్తుంది అనేది మీరు రియాలిటీలోకి తేవడానికి స్టార్ట్ చేసిన విధానం చాలా బాగుంది సార్. అయితే మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని గురించి చాలా బాగా చెప్పారు. ఫస్ట్ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఐడెంటిఫై ద ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ చేశాక ఆ ప్రాబ్లం కి స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. స్వాట్ అంటే వీక్నెసెస్, మనకి స్ట్రెంగ్త్, అలాగే ఆపర్చునిటీ, థ్రెట్స్ ఉంటాయి. వీటిని ఏంటుంటాయి మన ఆ డెసిషన్ తీసుకోవడంలో, వాటి గురించి కూడా మనం ఆలోచిస్తూ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్ అంటే మనం ఏదైనా ఈ డెసిషన్ తీసుకున్నాం, దానికి ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఏదైనా రిజల్ట్ వచ్చింది, లేకపోతే ఇది బాగోలేదు, నెక్స్ట్ ఇంకేదైనా ప్లాన్ ఉందా, ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా, దానికి ఒక స్టోరీని కూడా చెప్పారు. చైల్డ్ ని హోటల్ తీసుకొని వెళ్ళి వాళ్ళనే ఆర్డర్ చేయమంటే వాళ్ళే తన డెసిషన్ తీసుకోవడంలో ట్రైన్ అవుతారు. అంటే డెసిషన్ అనేది ఒక పెద్దవాళ్ళకి కాదు, అది చిన్న పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయేదాకా ప్రతిరోజు చాలా డెసిషన్ తీసుకుంటాం. ఆ డెసిషన్సే మన లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తాయి అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు సార్. అంతేకాకుండా ప్లాన్ కూడా ఉండాలి. మన డెసిషన్ తీసుకోవడంలో ప్లాన్ ABC అనేవి మనకి ఎప్పుడు మన దగ్గర ఉండాలి. అలాగే డెసిషన్ తీసుకున్నాక రివ్యూ చేసుకోవాలి. ఆ డెసిషన్ వల్ల వచ్చే నష్ట కష్టాలు, ఒకవేళ మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఒకవేళ మంచి జరిగితే దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్ళాలి. లేదు చెడు జరిగింది అంటే ఎక్కడ జరిగింది అనేది మనం అర్థం చేసుకొని దాన్ని మనం మార్చుకుంటూ వెళ్తే మన నెక్స్ట్ టైం మనం తీసుకునే డెసిషన్ పర్ఫెక్ట్ గా ఉంటుందని చాలా బాగా చెప్పారు సార్. అంతేకాకుండా డెసిషన్ తీసుకునేటప్పుడు కొన్నిటిని పాటించాలి. అంటే ఎలాంటి కండిషన్ లో డెసిషన్ తీసుకోకూడదు, దానికి హాల్ట్ అన్నారు. హాల్ట్ అంటే హంగ్రీ అండ్ యాంగ్రీ అండ్ లోన్లీనెస్ అండ్ టైర్డ్. ఈ కండిషన్ లో ఎప్పుడు కూడా మనం డెసిషన్ తీసుకోకూడదు. ఒకవేళ అలాంటి టైం అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తే మనం కొంత సమయాన్ని ఆగి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయం మీరు బాగా చెప్పారు సార్. అంతేకాకుండా డెసిషన్ ఇది డైనమిక్ కంటిన్యూ ప్రాసెస్. డెసిషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎక్కడ మనకి ఆగడం అనేది ఉండదు. అంతేకాకుండా మనం తీసుకునే డెసిషన్ సెల్ఫ్ డెసిషన్ అయితే చాలా బాగుంటుంది.
ఎందుకంటే దానికి మంచైనా చెడైనా మనమే దానికి బాధ్యులం కాబట్టి మనలోనే మార్పు అనేది జరుగుతుందని డెసిషన్ మేకింగ్ మీద చెప్పారు. దాంతో పాటు వాట్ యు వాంట్ అండ్ వాట్ ఈజ్ రైట్, అంటే మన సెల్ఫ్ డెసిషన్ తీసుకునగలిగినప్పుడే వాట్ యు వాంట్ అండ్ వాట్ ఈజ్ రైట్ అనేది మనకు తెలుస్తుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గివెన్ గ్రేట్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ శ్యామల మేడం. థ్యాంక్ యూ లక్ష్మీప్రసాద్ సార్. చాలా స్మూత్ గా థ్యాంక్ యూ సార్. ఉన్నా సార్. వెన్నెల కురిసినట్టుగా అంత చాలా చక్కగా నడిచింది సార్ సెషన్ అంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిసిషన్ మేకింగ్ మీద ఇంత మంచి సెషన్ ఇచ్చారు. ఐ థింక్ డౌట్స్ ఏమీ లేవనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు మాత్రమే, ఎందుకంటే టైం కూడా చాలా ఎక్కువైంది, ఒకరిద్దరు మీ పర్మిషన్ తో ఒక ఇద్దరు క్వశ్చన్స్ తీసుకుందామా సార్? లక్ష్మీప్రసాద్ సార్, సార్ క్వశ్చన్స్ తీసుకుందామా సార్? ఉన్నా సార్. సార్ ఒక 1-2 క్వశ్చన్స్ తీసుకుందామా సార్? ఓకే సార్, షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సదే సార్, ప్లీజ్ అన్మ్యూట్